గుళ్ళల్లో 300 కిలోల ఆభరణాలు చోరీ అని ఎన్ని గుళ్ళల్లోనో తెలుసా? 100 గుళ్ళల్లో. ఇప్పటిదాకా గుళ్ళల్లో చోరీలు చేసేటటువంటి ఒక బ్యాచ్ని పోలీసులు పట్టుకున్నారు. టోటల్గా 100 దేవాలయాల్లో చోరీకి పాల్పడిన వాళ్ళు వీళ్ళు 300 కేజీల వెండి ఆభరణాలు చోరీ చేశారట. దాంతో జల్సాలు చేస్తున్నట. ఈ దొంగల మూట ఒంగోలు జైల్లో ఉంటే వాళ్ళ నుంచి వెండి ఆభరణాలు కొనుగోలు చేసి చెన్నైలో విక్రయించేందుకు వెళ్తున్న వ్యక్తిని ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ మొత్తం కథ అంతా బయటపడింది. శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి సవర సిపస్య, సవర జోగేషు, మెదక్ జిల్లాకు చెందిన బత్తిని శ్రీకాంతులు, ప్రకాశం జిల్లా నాగలొప్పలపాడు మండలంలోని చదలవాడ, బి నిడమానూరు గ్రామాల్లోని రఘునాయక స్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయాలు జరిగిన దొంగతనాలు నిందితులు. ఈ ముగ్గురు సవర సూర్య, కాకుమాని శ్రీనివాసరావులతో కలిసి రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో దొంగతనాలు చేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా దేవాలయాలను గుర్తించి దొంగతనాలు పాల్పడేవాళ్ళట. వీళ్ళు చోరీ చేశాక దేవాలయాల్లోని సీసీ కెమెరాలను, డీవీఆర్లను కూడా ఎట్టుకెళ్ళిపోయేవాళ్ళట. దొంగిలించిన ఆభరణాలు శ్రీకాకుళం జిల్లా సీతంపేటకు చెందిన కాకినాడ కృష్ణారావుకి అమ్మేవాళ్ళట. అది ఇచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకునేవాళ్ళట. ఈ క్రమంలోని గత ఏడాది జనవరిలో నాగలొప్పలపాడు మండలం చదలవాడలోని రఘునాయక స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు, సీసీ కెమెరా, డీవీఆర్ని దొంగిలించారు. తిరిగి ఆగస్టులో నాగలొప్పలపాడు మండలం బీనిడమారులోని సాయిబాలయంలో వెండి వస్తువుల్ని దొంగిలిస్తే పోలీసులు గాలిస్తుంటే అమలాపురం పోలీసులు చిక్కారు. అక్కడి నుంచి ఒంగోలు పోలీసులు అదుపులో తీసుకుని స్పెషల్ జేఎఫ్సీఎం ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం జిల్లా కారాగారంలో ఉన్నారు. చోరీ చేసిన సొత్తును కాకినాడ కృష్ణారావుకు అమ్మినట్టు తెలవడంతో ఒంగోలు పోలీసులు వాడి మీద నిఘా పెట్టారు. చెన్నైలో వెండి ఆభరణాలు అమ్మేందుకు శ్రీకాకుళం నుండి చెన్నై సెంట్రల్ రైల్లో వెళ్తున్న కృష్ణారావును సోమవారం ఒంగోలు రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 2 ఆలయాల్లో దొంగిలించిన 15.5 లక్షల విలువైన వెండి, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు రాష్ట్ర వ్యాప్తంగా 100 దేవాలయాల్లో చోరీ చేసి 300 కేజీల వెండి ఆభరణాలు కూడా తనకు విక్రయించినట్టు కృష్ణారావు చెప్పుకొచ్చాడట.